నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. మీరందరూ ఆశ్చర్యపోయే వీడియో చూపిస్తాను, చూడండి. మామూలుగా పార్టీ తరఫున చేస్తున్నారా? టీడీపీ పార్టీ తరఫున చేస్తున్నారు. ఇది రూల్ టీడీపీ పార్టీ తరఫున లేదు కదా చిన్న, అటు కదా చిన్న. ఏది యాప్ చూపి, మై టీడీపీయా? మై టీడీపీలో చేపిస్తున్నారా? అది ఎట్లా చేస్తారు? మీకు ఇక్కడ ఏం పని? వీళ్ళు కదా డ్యూటీలు చేసేది. ఇప్పుడు సార్ వాళ్ళు చేస్తారు, బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా. మీకేం పని? ఖర్చున్నా ఓకే, నాకు అర్థమవుతుంది. వాళ్ళు చూసుకుంటారు కదా, మీకేం పని అమ్మా? మిమ్మల్ని అసలు ఇక్కడికి తీసుకొచ్చి ఈ కాగితాలన్నీ మీకు ఇచ్చారు కదా, మీకు ఎవరు ఇస్తున్నారు? అది నేను అడిగేది, మీకెందుకు ఇచ్చారు అసలు? నేను అడిగేది మీకెవరు ఇచ్చారు? అవి చెప్పండి మాకు. వీడియోలో క్లియర్ కట్గా కనిపిస్తున్నది ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎస్ఐఆర్ అనే ఒక ప్రాసెస్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ క్యారీ చేయాల్సిన ఒక ప్రాసెస్ని టీడీపీ గల్లీ లీడర్ అయిన ఒక నాయకుడు కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకు కంట్రోల్ చేస్తున్నాడు? టీడీపీ యాప్లో ఆ డేటా పెట్టడానికి. అంటే ఆ డేటాని దొంగలిస్తున్నారా మీరు? మాలాంటి రాష్ట్ర ప్రజలు, ఆడపిల్లలు డేటా తీసుకొని ఏం చేస్తారు? ఎందుకు ఇబ్బంది పెట్టడానికి తీసుకుంటున్నారా? లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలకి వాడుకోవడానికి మా డేటా తీసుకుంటున్నారా? మీరు అసలు మా అనుమతి తీసుకొని మా డేటా తీసుకుంటున్నారా? మీకు కన్సర్న్ ఉందా మా డేటా తీసుకునేదానికి? రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు మనలాంటి చదువుకున్న ఆడపిల్లల డేటా, పెద్దవాళ్ళ డేటా, మన ఇంట్లో ఉన్న అమ్మా నాన్న డేటా, ఇవన్నీ కూడా దొంగతనంగా తీసుకుంటున్నారు. మనకు తెలియకుండా తీసుకుంటున్నారు, మన పర్మిషన్ లేకుండా తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు అంటే, ఇదంతా నడిపించేది, ఆ ఇన్సిడెంట్ లో నడిపించేది ఒక గల్లీ లీడర్ అయిన బాణా శ్రీనివాస్ రెడ్డి అనే ఒక పర్సన్. ఈ పర్సన్ ఎంతకైనా దిగజారే పర్సన్. ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే నా మీదనే, నన్నే ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించాడు. ఇలాంటి ఆడపిల్లల్ని, చదువుకున్న ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించే ఇలాంటి ఒక పర్సన్ చేతికి రాష్ట్ర ప్రజల వివరాలు గనక పోతే అతను ఏం చేయగలడు, ఎంత చేయగలడు అని ఒకసారి ప్రజలు కూడా గమనించాల్సిందిగా. అంటే ఒక గల్లీ లీడర్కి రాష్ట్ర ప్రజల వివరాలు దొంగతనం చేసే అంత పవర్ ఉంది. దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక గల్లీ లీడర్ తలుచుకుంటే ఏమన్నా చేయగలడు, ఎవరి ఇళ్ళనైనా కూల్చగలడు, రాష్ట్రంలో ఉన్న డేటాని దొంగతనం చేయగలడు, ప్రజల వివరాల్ని తీసుకోగలడు, దాన్ని ఎందుకైనా వాడగలడు, ఏమన్నా చేయగలడు, అంతకన్నా తెగించగలడు. అంత సమర్థుడే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గల్లీ లీడర్కే ఇంత పవర్ ఉందంటే ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా